శుభోదయం. అందరికీ నమస్తే. ఈరోజు బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి అంటే లోవర్ బ్యాక్ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆసనాలు చేయవలసిన లేదు. ఒక 2 ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ 2 ఆసనాలు ఏంటంటే, 1 భుజంగాసనం, 2 సేతుబంధాసనం. ఈ 2 ఆసనాలతో ఎటువంటి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా చక్కగా ఖచ్చితంగా మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఏ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన లేదు. రెగ్యులర్గా 2 ఆసనాలు ఒక 5 నుంచి 8 సార్లు స్లోగా ఉండగలిగినంతసేపు మాత్రమే, ఎక్కడ ప్రెజర్ పడకుండా మీకు శక్తి మేరకు నెమ్మదిగా సాధన చేస్తూ ఉంటే ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఆ వెన్నుపూసల యొక్క స్థితిస్థాపకత మన కంట్రోల్ ఉంది. వెన్నుపూస నుంచి వచ్చినటువంటి అనేక ఇంటర్ కనెక్షన్స్లో ఇబ్బందులను తొలగించి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. ఈ 2 ఆసనాలలో అంత గొప్పతనం ఉంది. ఈ 2 ఆసనాలు ఆ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ కోసం చేస్తున్నాను. అది దయచేసి ఈ 2 ఆసనాలతో మీకుండే బ్యాక్ పెయిన్ని పూర్తిగా తగ్గించుకుంటారని ఆశిస్తూ ఈ 2 ఆసనాలు నేను చేస్తున్నాను. నమస్తే. ఫస్ట్ ఆసన భుజంగాసనం. ఈ విధంగా లే డౌన్ ఆన్ స్టమక్, 2 కాళ్ళు దగ్గర ఉంచాలా, 2 చేతులు ఛాతీకి ప్రక్కల ఉంచాలా. ఫస్ట్ హెడ్ రేజ్ చేయాలా, తర్వాత చెస్ట్ అప్ టు నేవల్ పోర్షన్ వరకు మాత్రమే లెగాల. ఫస్ట్ హెడ్, తర్వాత చెస్ట్ అప్ టు నేవల్ పోర్షన్ వరకు ఉండగలిగినంతసేపు ఉండి మళ్ళా నెమ్మదిగా రిలీజ్ అవ్వాలి. ఇలాగా 5 నుంచి 8 సార్లు చేయాలి. ఇది లోవర్ బ్యాక్కి చాలా వరమైనటువంటి ఆసనం. ఒక లోవర్ బ్యాక్కే కాదు, ఒక ఆసనము మినిమం 8 బెనిఫిట్స్ ఉంటాయట. సెకండ్ ఆసన సేతుబంధాసనం. ఈ విధంగా వెల్లకిలా పడుకొని 2 కాళ్ళు ఫోల్డ్ చేసి తీసుకొచ్చి యాంకిల్ క్యాచ్ చేయాలి. యాంకిల్ క్యాచ్ చేసి నడుం భాగాన్ని మాత్రమే నెమ్మదిగా లిఫ్ట్ చేయాలి, స్లోగా. ఉండగలిగినంతసేపు ఉండి స్లోగా మళ్ళా పొజిషన్లోకి రావాలి. ఈ విధంగా 5 సార్లు నుంచి 8 సార్లు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా లోవర్ బ్యాక్ తగ్గుతుంది. ఈ 2 ఆసనాలు లోవర్ బ్యాక్కి చాలా వరమైనటువంటి ఆసనాలు. ఈ 2 ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే.